హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు ఈ మామిడికాయలతో నేను చిన్న ముక్కల మాగాయ పచ్చడి ఉంటుంది కదండి, ఇన్స్టాంట్ మామిడికాయ పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనకి పునాస మామిడికాయలు దొరికినప్పుడు కూడా ఈ పచ్చడి ట్రై చేయొచ్చు అనమాట. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఈ మామిడికాయలని మనం శుభ్రంగా కడిగేసండి ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకొని ఇలా తడి లేకుండా తుడిచేసుకోవాలి. పైన ఉన్న తొడిమల్ని ఇలా కట్ చేసేసుకొని తొక్కననేది పీల్ చేసేసుకోవాలన్నమాట. తొక్క తీసేసి పచ్చడి పెడతామండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 2 కాయలతో ట్రై చేయండి. నచ్చితే తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే పెట్టుకుంటారు. పైన ఉన్నదంతా ఇలా మనం తీసేసాం కదా. తీసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో. బాగా చిన్నగా కట్ చేయాలండి. అప్పుడే ఉప్పు కారం దీనికి పడుతుందన్నమాట. మీరు ఎక్కువ పచ్చడి పెట్టాలనుకుంటే కనుక ఇదే విధానంలో ఇలా కట్ చేసి ఒక పూట ఎండలో ఆరబెట్టారనుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడిలాగా అయిపోతుంది. దానికి ఆవు పిండి, మెంతి పిండి అన్నీ వేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉండే చిన్న ముక్కల మాగాయ పచ్చడిలా ఉంటుందండి. ఇది మీకు ఎప్పుడు ఒక 2 కాయలు దొరికినాయి అనుకోండి మామిడికాయలు, ఆ టైంలో పునాసకాయలైనా ఏవైనా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ కూడా ఒక క్లాత్ మీద వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి అంతే. ఆవాలు, మెంతులు కొంచెం మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి ఆవపిండి, మెంతిపిండి వేయకపోయినా పర్వాలేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా వేస్తాను. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు కొలతలతో. ఈ ముక్కలన్నిటిని కూడా మనం కొలత చేసుకోవాలండి. ఉప్పు కారాలకి ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో నాకు 2 గ్లాసులు ముక్కలు వేయండి. ఇంకా కొన్ని మిగిలాయి, అవి కూడా వేసేసాను. కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు. అర గ్లాసు కన్నా కొంచెం తక్కువ కారం వేసుకోండి. మనం కారం ఎంత వేసామో అంతకన్నా సగం ఉప్పు వేసుకోండి. ఇది కల్లుప్పు అండి, ఎండలో పెట్టి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ కొద్దిగా ఆవపిండి, 1/2 టీ స్పూను ఆవపిండి, 1/4 టీ స్పూన్ మెంతిపిండి, ఫ్లేవర్ కోసం అంతే అండి. మీకు ఒకవేళ ఇష్టం లేదు అంటే వాటిని స్కిప్ చేసేయచ్చు. ఇది ఇలా కలిపేసుకొని మనం తాలింపుకి రెడీ చేసేసుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసుకొని, మీరు వేరుశనగ నూనె వేసుకున్నా పర్వాలేదు. మీరు ఏ ఆయిల్ తింటే ఆయిల్ వేసుకోవచ్చండి. ఇది ఇన్స్టాంట్ పచ్చడే కాబట్టి. నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఈ కొన్ని ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అంతేనండి తాలింపుకి. ఇవన్నీ కూడా ఇలా లైట్గా సిమ్లోనే వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టిన తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపాం కదా, కొంచెం ఈ పచ్చడి అనేది కొంచెం ఇలా ముద్దలాగా వస్తుంది మనకి. దీంట్లోకి తాలింపుని అనేది వేసేసి మొత్తం కలిపేలాగా మనం కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇది మనకి ఎప్పుడు కావాలంటే ఎండతో పని లేకుండా అప్పుడు కలిపేసుకొని నిల్వ చేసేసుకోవచ్చు అనమాట. పచ్చడి మునిగే వరకు ఆయిల్ ఉందనుకోండి, 5 నుంచి 6 నెలల పాటు పచ్చడి ఏమీ కాదు, పాడవకుండానే నిల్వ ఉంటుంది. ఎండలో ఆరబెట్టుకుంటే మాత్రం ఇది ఇంకా ప్రాపర్గా మనకి చిన్న ముక్కల మాగాయ పచ్చడిలాగా అవుతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకునే పచ్చడి అండి. పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనం ఇలా కలిపేసాం కదా, జస్ట్ ఒక్కరోజు దీన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ మనకి ఊరాలి కదా. 2-3 రోజులు అవసరం లేదు. మార్నింగ్ కలిపితే మళ్ళీ ఈవినింగ్ కల్లా కూడా ఇది మాగిపోతుంది పచ్చడి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం స్పూన్తో ఇలా కలిపేసుకొని ఒక డబ్బాలోకి నిల్వ చేసి పెట్టుకోవడమేనండి. మీ ఇష్టం అండి. గాజు సీసా ఉంటే గాజు సీసా, లేదు అంటే ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఉప్మాలోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఉప్మాలోకి అయితే, బియ్యం రవ్వ ఉప్మాలోకి అయితే బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి ఒక 2 కాయలతోనైనా నేను చెప్పిన కొలతలతో మీరు ముక్కలు కొలుచుకొని పచ్చడిని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం బయట కొనే పచ్చళ్ళ కంటే ఇలా ఇన్స్టాంట్గా అయినా సరే, నిల్వైనా సరే పచ్చళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చూసి కొన్ని కాయలతోనైనా మనం ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా మనకి ఏం వాడుతున్నామో మనకు తెలుసు కాబట్టి, ఆయిల్ కానీ ఏదైనా సరే మనం ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకొని వండుకుంటాం కదా, మన హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి కలిపిన దాంట్లో నేను కొంచెం అన్నం వేసుకొని పచ్చడిని టేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు చేసేదే నాకు దీని రుచి తెలుసు, బట్ కాకపోతే గిన్నెలో ఎప్పుడు పచ్చడి కలిపినా మనం అన్నం తింటా నాకు అలవాటు. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.